రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలకు సంబంధించి రేపు కూడా భారీగా ర్యాలీలు ఉన్న నేపథ్యంలో నిరసన ర్యాలీలు ప్రస్తుతం మనతో ఉన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ దగ్గర ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చినట్టు భావిస్తున్నారా? ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ గారు చేసే మంచి పనులు ఎప్పుడు గుర్తురాల. ఈ రాష్ట్రంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి 3.5 సంవత్సరంలో 7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసుకొని మిగిలిన 10 మెడికల్ కాలేజీలు రకరకాల స్టేజ్లో 70%, 80% కంప్లీట్ అయినాయి. పశ్చిమ ప్రకాశం జిల్లాలో 80% కంప్లీట్ అయిన మెడికల్ కాలేజ్ ఉంది, మార్కాపురం మెడికల్ కాలేజ్ ఉంది. ఇటువంటి మెడికల్ కాలేజీ పేద ప్రజల కోసం ఉపయోగపడేది, పేద ప్రజల ఆరోగ్యాల కోసం ఉపయోగపడే మెడికల్ కాలేజీలు కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవాల్సిన మెడికల్ కాలేజీల కోసం జగన్మోహన్ గారు ఎన్ని కోట్లు ఇచ్చేసినా జగన్మోహన్ గారిని చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తామని చెప్పేసి పబ్లిక్ సంబంధించిన గవర్నమెంట్ ఆస్తులు మొత్తం వాళ్ళకి సంబంధించిన మనుషుల కోసం, వాళ్ళ బినామీల కోసం వాళ్ళు సంపద సృష్టిస్తున్నారు. కానీ పేద ప్రజల కోసం ఉపయోగ మెడికల్ కాలేజీలు ఒక్కడ కూడా కంప్లీట్ చేయకుండా కావాలని చెప్పేసి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు నిజంగా చాలా దారుణంగా ఉంది. దానికి వాళ్ళు చెప్పేది ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు, ఈ రాష్ట్రంలో అప్పులకు ఊబులో ఉంది అని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి సుమారుగా 2 లక్షల కోట్ల పైచీలకు డబ్బులు తీసుకొచ్చి ఎన్నెన్నో అమరావతి అని మిగిలిన ప్రాంతాలు పెడుతున్నాడు. కానీ ఒక మెడికల్ కాలేజీకి అవసరమైంది ఇంకా మిగిలిన కంప్లీట్ చేయడానికి అయితే మహా అయితే 2 కోట్లు అవసరం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రానికి నువ్వు పేద ప్రజల కోసం ఉపయోగపడి నిజంగా చేస్తుంటే ఈ 200 కోట్లు మీకు లెక్కలేదు కదా. 2 లక్షల కోట్లు డబ్బులు తీసుకొచ్చి 200 కోట్లు ఒక మెడికల్ కాలేజీ, 10 మెడికల్ కాలేజీలు ఇంటూ 200, 2,000 కోట్లు ఇస్తే అయిపోయేది కదా. 2 సంవత్సరాలు 2,000 కోట్లు ఇలేని దిస్థాయిలో నువ్వు ఉన్నావంటే ఈ రాష్ట్ర ప్రజల మీద నీకున్న ప్రేమే ఉంది? ఏమి లేదు. వాళ్ళ బినామీల కోసం సంపద సృష్టిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఏమీ పేద ప్రజల కోసం ఉపయోగ మెడికల్ కాలేజీలు కానీ పేద ప్రజలకు వచ్చే పనులు కానీ నువ్వు ఎలక్షన్లో ఇచ్చిన సూపర్ 6 కూడా నెరవేర్చలా. ఏమి నెరవేర్చకుండా కావాలని చెప్పి అమరావతి అని చెప్పేసి మునిగిపోయే ఊరిని అమరావతిని తీసుకొచ్చి డబ్బులు ఖర్చు పెట్టడం నిజంగా చాలా బాధాకరం ఉంది. సంతకాల సేకరణ ఎంతవరకు వచ్చింది? మీ ఉద్యమంలో కీలక ఘట్టం చేరుకున్నట్టుగా కనబడుతుంది. రేపు ఎల్లుండో మళ్ళీ మీరు రాజధానికి కూడా కేంద్ర కార్యాలయాన్ని కూడా పంపించే కార్యక్రమం జరుగుతున్నట్టుంది. ఎంతవరకు వచ్చింది? ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అనేది ప్రైవేటీకరణ చేయడం ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పౌరుడు, అటు లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, విద్యావంతులు కానీ అందరూ ఎగనెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మెరుగైన వైద్యం, విద్య గవర్నమెంట్ ఇవ్వాల్సిన మినిమం కర్తవ్యం అవి కూడా చేయలేని పరిస్థితుల్లో మీరు సీఎం కుర్చీలో ఉన్నారంటే నిజంగా వేస్ట్ అని చెప్పి సభాముఖం తెలియజేస్తున్నా. ప్రతి ఒక్కరు స్పందించేసి మేము స్వచ్ఛందంగా సంతకాలు పెడతామని చెప్పేసి 1 కోటి సంతకాలు ఆల్రెడీ సేకరణ చేసాము. రేపు స్టేట్ వైడ్ ప్రతి నియోజకవర్గంలో కూడా భారీగా ర్యాలీలు చేస్తున్నాము. దానికి కూడా ప్రజల మద్దతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ ర్యాలీలో బాగా పాల్గొంటారని చెప్పి అనుకుంటున్నాం. చంద్రబాబు ఈరోజు మన జిల్లాకే వచ్చి ఉన్నారు. ఎంఎస్ఎంఈ పార్కులు అక్కడ విర్చువల్గా లాంచ్ చేశారు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఎంఎస్ఎంఈని కూడా ఫైలాన్ని ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాను, ఉద్యోగస్తులను కాదు, ఇప్పుడు పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏది ఫ్రీగా చేయడు. అది కనిగిరి కాన్స్టిట్యున్సీలో 10 సంవత్సరాల క్రితం నిమ్స్ కోసం తీసుకున్న ప్రాజెక్టు. ఆ నిమ్స్ అయిపోయింది, ఏం చేయలే. అదే భూమిని 20 ఎకరాలను ఎంఎస్ఎంఈ పార్క్ అని చెప్పేసి ఇప్పుడు ఓపెనింగ్ అని చెప్పి శంకుస్థాపన చెప్పినట్టు నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అయ్యా, మేము ఇన్ని మెడికల్ కాలేజీలు కట్టేదానికి దిక్కు లేకుండా వదిలేసిపోయావు. అదే కానీ చేంగుర్తి ప్రాంతంలో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ప్రకాశం జిల్లాలో సుమారుగా 1700 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళు కరెంట్ సబ్సిడీ ఇట్లేదు, వాళ్ళకి అంతకుముందు రావాల్సిన సబ్సిడీ లేదు. ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ వచ్చిన పాటనే దాని మీద 30% రాయల్టీ పెంచావు. వాళ్ళందరూ అప్పులు ఊబులో ఉన్నారు. వీటికే బెనిఫిట్ చేయలేదు. నువ్వు కావాలని చెప్పేసి పబ్లిసిటీ స్టంట్ చేసి మేము ఇన్ని పార్కులు ఓపెన్ చేసాము, ఇంత ఇండస్ట్రీ డెవలప్ చేస్తున్నాం అని చెప్పి కలబోలు మాటలు చెప్పే పరిస్థితి ఎవరు లేరు. నేను ఈ రాష్ట్రంలో నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇంత భారీగా చేస్తున్నామని చెప్పి హడావుడిగా 2 రోజుల్లోనే ఆ ప్రోగ్రామ్ని ఫిక్స్ చేసి రావడం వెనక ఈ వైజాగ్లో ఇండస్ట్రియల్ సమ్మిట్కి దీనికి ఏమైనా లింక్ ఉందా? కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఈ సోషల్ మీడియా కానీ, పబ్లిసిటీ స్టంట్ కానీ, పేపర్ స్టంట్ కూడా అతను కొట్టిన పిండి. అతను అంత ఆర్టిస్ట్ ఇంకెవరు ఉండరు ఈ రాష్ట్రంలో. సో అతను ఇవన్నీ చూపించుకొని ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, 2 లక్షల కోట్ల పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ తీసుకొచ్చారని చెప్పి పబ్లిక్ స్టంట్ తప్ప గ్రౌండ్ రియాలిటీలో ఏమీ చేయలేడు. అంతా బుస్సు. చంద్రబాబు నాయుడు గారు నమ్మొద్దు. జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాల్సి కూర్చున్నాం. థ్యాంక్ యూ.
ఎమ్మెల్యే సూపర్ గారు చెప్తున్న బట్టి చూస్తుంటే రేపు భారీగా జిల్లాలో ర్యాలీలు కొనసాగుతూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ మా పార్టీ చేస్తుందో దానికి ఉవ్వెత్తున ఎగిసిపడేలాగా రేపు ర్యాలీలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. మా ప్రకాశం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన ర్యాలీలు చేపడుతున్నామని చెప్తున్నారు. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటన మీద కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఒక స్టంట్లో భాగంగా చేస్తున్నారు తప్పితే మెడికల్ కాలేజీలు ఏకంగా ప్రైవేటీకరణ చేసి ఇవాళ ఎంఎస్ఎంఈ పార్కులు మేము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 87 చేస్తున్నామని చెప్పడం కూడా ఇది కేవలం కాగితాలకే పరిమితం, ఒక స్టంట్ షోగానే ఆయన చెప్తున్న పరిస్థితి.